హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు టమాటా రసం చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, చింతపండు. ఇలాగా రసం తీసుకుని పెట్టుకోవాలండి. పోపుకేమో జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, ఒక 10 మెంతులు, సాల్ట్, కారం, పసుపు, ఒక 10 మిరియాలు, ఒక 10 ఎల్లుల్లి రబ్బలు, కొంచెం జీలకర్ర వేసి దంచుకోవాలండి. పోపుకేమో నెయ్యి. అంతేనండి. దీంతో రసం పెట్టి చూపిస్తా. టమాటా రసం పొయ్యి మీద బాండి పెట్టుకునండి. ఒక 1/2 స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకోండి, ఒక 1/2 స్పూన్ అంతా, అంతే. ఇప్పుడు అది కాగే ఆయిల్ ఇగోండి. ఒక 10 మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి, కొంచెం ఇంగువ అండి. ఇంగువ. పోపు వేగిపోయింది కదండి. ఇగోండి అన్ని ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి వేసేసి వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా వేగేలాగా వేపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి కదండి. కట్ చేసుకున్న టమాటాలు, కొంచెం కొత్తిమీర వేసేసి ఆ టమాటా మగ్గేదాకా వేపుకుందామండి. టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు, కొంచెం కారం, సరిపోయినంత సాల్ట్, ఇందాక దంచి పెట్టుకున్నాం కదండి మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర, ఇలా దంచుకున్నాను, అవి వేసేసి ఒకసారి ఇలా తిప్పేసుకోవాలండి. బాగా తిప్పేసుకుని చింతపండు పులుపు వేసేసుకోవాలి. పులుపు వేసేసుకున్నాక మంట హైలో పెట్టేసుకుని మనకు సరిపోయినంత వాటర్. ఇంతేనండి, టమాటా రసం రెడీ. చూసారా? అలా మరిగేలాగా చూసుకోండి. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిది కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. మన టమాటా రసం రెడీ. సబ్స్క్రైబ్.